టిల్లు ఏ వాళ్ళు మంచి కాంపిటీషన్స్ పెడుతున్నారు తెలుసా? నేను నమ్మను రాధిక. చంద్రముఖి నువ్వేనా చెప్పు వీడికి. ముగ్గులు పోటీలు, షార్ట్ ఫిల్మ్ పోటీలు, మ్యూజిక్ పోటీలు, రీల్స్ పోటీలు. నిజంగానా రాధిక? అవును టిల్లు. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు రాధిక? ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి వస్తారు చూడు. నన్ను చూసి ఎగ్జిట్ అవుతుంది రాధిక. ఇది ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఎవరక్క నువ్వు? ఎలా టిల్లు మానవా, రీల్స్ అనగానేమి? రీల్స్ అంటే తెలియకుండానే వచ్చావా అక్క నువ్వు? టెంగరబుచ్చే. తింగరబుచ్చి అనగానేమి? నీ ఎలా నువ్వు? నీ అబ్బా తిడుతున్నాడేంటి రాధిక వీడు? నీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్. అట్లుంటుంది మనతోని. మనం రీల్స్ చేద్దామంట. చెప్పు తెగుద్దంట. రే ఎవర్రా మీరంతా? అర్జెంటుగా జడ్జిని పిలిచేయాలి. రామ్మ మహానటి. నాగేశ్వరరావు గారు వచ్చారా? నేను వచ్చాను. సరే అయితే బాబాయ్ గారు, జడ్జిమెంట్ స్టార్ట్ చేద్దామా? ఒక్క ఛాన్స్ సంగీత. ఆమెకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా మళ్ళీ ఇంకొక ఛాన్స్ అడుగుతుంది. మన ఇంద్రజ, ఇంద్రుని పుత్రిక. ఆమె అంగుళీకము వెతుకుటకే వెళ్ళినది. మన బేబీ అటు ఆనంద్తోనూ ఇటు విరాస్తోనూ బాగా బిజీగా ఉన్నది. కాబట్టి ఆమె ఈ రీల్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యలేదు. మన గజని, అతడు రీల్ చేశాడు కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాడు. ఇకపోతే విన్నర్ ఎవరంటే ఎంతోమంది దుష్టులను నరకానికి పంపించిన మా రాములమ్మ. తగ్గేదేలే.